సర్పంచ్ ఎన్నికల్లో 66%తో ఈరోజు గెలిచిన. ఆయన నడుమిరిగి ఫామ్ హౌజులు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. రాజకీయ ప్రత్యర్థులుంటే ఎన్నికల్లో ఓడించినాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం, నా శత్రువు పేదరికం, నా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మహిళలకు అన్యాయం చేసేవాళ్ళు నా శత్రువులు, విద్యార్థులకు నష్టం కలిగించేటోళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా ఊరు మీద తిరిగే వాళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నాకు శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత. నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరమాలన్నదే నా లక్ష్యం. మీరందరూ తోడు ఉండాలి, మీరు అండగా నిలబడాలి, మనకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఈరోజు పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధిలో మీరందరూ సహకరించాల్సిందిగా, మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మరి సిద్ధమైతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్ళని గెలిపించండి, మనోళ్ళని గెలిపించండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్లను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి. మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తా, మిమ్మల్ని కలుస్తా, మళ్ళీ 100 కోట్ల నిధులు తెచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది. మనందరిదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మహా గర్జనగా మహబూబ్ నగర్ మహాసభలో విద్యార్జనే వారి మహా గర్జనగా వినిపించారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం కప్ ఆవిష్కరిస్తారు. సీఎం కప్ ఆవిష్కరణ, బ్రోచర్ ఆవిష్కరణ, అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలను అలవోకగా నిర్వహించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, క్రీడల శాఖ అమాత్యులు వాకిటి శ్రీహరి గారు, వారు ఫాస్ట్ బౌలర్, అలాగే మన మంత్రివర్యులు జూపల్లి వారు, మంత్రివర్యులు దామోదర వారు, ఇంకా అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, శివసేన రెడ్డి గారు, చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ సోని బాలదేవి మేడం ఎండి, ఇంకా ఎందరో ఆనరబుల్ స్థానిక ఎమ్మెల్యే గారు, సభాధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ అందరి సమక్షంలో స్పోర్ట్స్ అథారిటీ ఇప్పుడు తల్లుల కోసం, చెల్లెల కోసం చెక్ అందజేస్తారు. 4281 మంది స్వయం సహాయ సంఘాలకు చెందిన సోదరిమణులకు 356 కోట్ల బ్యాంకు లింకేజీ. మరి గౌరవనీయులైన ఇదే తల్లు రావాలమ్మ త్వరగా. స్వాతి వందన జిల్లా అధ్యక్షురాలు, మెప్మా మరియు డ్వాక్రా అక్కడే ఉన్నారు. కలెక్టర్ గారు విజయేంద్ర మేడం చెక్ ఇప్పిస్తారు. ఇప్పుడు సీఎం కప్ చూసారా? జెర్సీస్ మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇచ్చేందుకు, పల్లెల ప్రపంచ స్థాయి పోటీల్లో నిలిపేందుకు, పల్లె నుంచి ప్రపంచం దాకా రూరల్ టు గ్లోబల్ క్రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఒలింపియన్స్ తయారు చేయాలనేది. మరి గ్రామం, మండలం, అసెంబ్లీ, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల కప్ తర్వాత అదిగో 356 కోట్ల రూపాయలు 4281 మంది స్వయం సహాయ సంఘాల సోదరిమణులకు అందజేసే చెక్ చూస్తున్నారు. విద్యా వెలుగులు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెన
దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో